ప్రభునందు ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకందరికీ ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలము దేవుని కృప ద్వారా మనమందరము మీతో పాటు నేను స్థానిక సంఘమునందు ప్రవేశించి బల్ల చుట్టూ చేరి ఆ ప్రభువును గణపరిచే భాగ్యము మనకిచ్చి ఉంటుండగా ఆయన నామాన్ని మనము గణపరుచుకుంటూ ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాము. ఫ్లైట్ మోడ్ పెడితే బాగుంటుంది కదా. ఓకే, సారీ ఫర్ ది డిస్టర్బెన్స్. ప్రభు సన్నిధికి మనం చేరి వచ్చి ఉంటుండగా ఈనాటి వాక్య ధ్యానం కొరకు దేవుని పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండము 7వ అధ్యాయము 6వ వచనము. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి తనకు స్వకీయముగా ఏర్పరచుకొనెను. మరొకసారి చదువుతున్నాను. నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయముగా ఏర్పరచుకొనెను. ప్రభు సహాయం నిమిత్తము ఒక చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రభువా, ఉదయకాలము మీ పాద సన్నిధిలో మమ్మల్ని బలపరిచి మా స్తుతి యాగమును ఆగ్రహించిన దేవా స్తోత్రములు. మరికొంత సమయం మీ పాద సన్నిధిని మేము వేచి ఉన్నాం తండ్రి. చదవబడిన లేఖనము వివరించడానికి నిలబడిన నేను ఎంతటి వాడునో మీరు ఎరిగిన దేవుడవు. దీనదాసుని బలపరిచి మీకు మహిమకరంగా వాడుకోమని, మీరు మాతో మాట్లాడమని, మీ కృపను మా ఎడల విస్తరింపచేయమని, చేరి వచ్చిన మమ్ములను, మా ముందున్న సమయాన్ని, చదవబడిన లేఖనములను రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకే సమర్పించుకొని ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయినటువంటి దేవుడు తన ప్రజలని అత్యధికముగా ప్రేమిస్తూ ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు బానిసత్వము నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించు ఆ వాగ్దాన దేశమునకు నడిపించినప్పుడు అనేకులు దేవునికి వ్యతిరేకముగా సనిగిన వారై దేవుని ఎదుట దేవుని మార్గమును అనుసరించక అవిధేయులై దేవుని ఉగ్రతకు పాత్రులై అనేకులు మార్గములోనే చనిపోయారు. అయితే దేవుడు వారికి మరొకసారి
తాను ఎవరో, ఎందుకు వారిని ప్రేమిస్తున్నాడో తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలకు రెండవ మారు బోధ చేస్తూ ప్రకటిస్తున్నటువంటి మాటలు ఈ ద్వితీయోపదేశ కాండములో వ్రాయబడినటువంటి మాటలు. ద్వితీయము అనగా రెండవది. ఒకసారి చెప్పిన మాటలను, ఒక తరానికి చెప్పిన మాటలు ఆ తరము కొంత దేవునికి అవిధేయత చూపడం వలన మరణించగా వారి సంతానము రెండవ తరము ఉంటున్నారు కదా, వారికి కూడా దేవుడు రెండవసారి బోధిస్తూ చెప్పినటువంటి మాటలు. ఈ మాటలలో మనం చదువుకున్నటువంటి మాట, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము. ఆ ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెబుతున్నటువంటి మాట, నీవు నీ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠిత జనము అంటే ప్రతిష్ఠింపబడిన వారు అనగా ఏర్పాటు చేయబడిన వారు, దేవుని చేత ఏర్పరుచుకున్నటువంటి వారు. వారుగా ఉండకుండా దేవుని యందు ఉన్నటువంటి వారుగా ఉండాలి అని తెలియజేయడానికే నీవు ప్రతిష్ఠిత జనము అంటున్నాడు. నీవు ఏర్పాటు చేయబడినటువంటి జనము, ఏర్పరచబడిన వారును కదా, దేవుని వాక్యములో దేవుని సొత్తైన ప్రజలు, వారిని ప్రతిష్ఠిత జనము అని ప్రత్యేకించుకున్నటువంటి వాడు. వారి కష్టాలలో, వారి వేదనలలో వారు పెట్టినటువంటి మొరను విన్నటువంటి దేవుడు ఆ కష్టముల నుంచి, ఆ బాధల నుంచి వారు పెట్టిన ఆ మొరను విన్నటువంటి దేవుడు ప్రత్యేకించుకొని వారిని పాలు తేనెలు ప్రవహించు దేశానికి నడిపిస్తున్నటువంటి ప్రయాణములో ఆ ఇశ్రాయేలు ప్రజలతో చెప్పినటువంటి మాట, మీరు నాకు ప్రతిష్ఠిత జనము, మీరు నాకు ప్రతిష్ఠిత జనము, మీరు నాకు ఏర్పరచబడిన జనము అంటూ ఇక్కడ ఏమంటున్నాడంటే, నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనుల కంటే నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయముగా ఏర్పరచుకొనెను. భూమి మీద ఉన్నటువంటి ఈ జనములు వీటందరికంటే మిమ్మల్ని ఎక్కువగా ఎంచుకున్నాను అని తెలియజేస్తున్నటువంటి మాట, మోషే ద్వారా దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాటలు ఇవి ఆ ఇశ్రాయేలు ప్రజలకు. లోకంలో ఉన్న జనులందరికంటే ఆ ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఏం చేశాడంట, ఎక్కువగా ఎంచి అంటే వారిని ఒక ప్రత్యేకముగా చూసుకుంటున్నాడు, అభిమానిస్తున్నాడు, ప్రేమించడము. ఎక్కువగా ఎంచి అంటే అర్థం ఏమిటంటే ఎక్కువగా ప్రేమించి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. స్వకీయ జనము అంటే స్వకీయము అనగా సొంతంగా సంపాదించుకున్నటువంటి జనము. ఇది అర్థం కావాలంటే మరొక మాట ఇక్కడే చూడండి, 14వ అధ్యాయము 2వ వచనములో కూడా, ఈ ద్వితీయోపదేశకాండ 14వ అధ్యాయము 2వ వచనములో కూడా ఈ మాట వారితో అంటున్నాడు, మరొకసారి రిపీట్ చేస్తున్నాడు. ఏలైనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ప్రతిష్ఠిత జనము, మరియు యెహోవా భూమి మీదనున్న సమస్త జనులలో విశేషముగా తనకు స్వకీయ జనమగునట్లు నిన్ను ఏర్పరచుకొనెను. తనకు స్వకీయ జనముగా ఉన్నట్లుగా
మిమ్మల్ని ఏర్పరుచుకున్నాడు అని మళ్ళొకసారి జ్ఞాపకం చేస్తున్నాడు 14వ అధ్యాయము 2వ వచనంలో కూడా. స్వకీయ జనము, సొత్తైన జనము. స్వకీయ జనము అనగా సొత్తైన జనము, ప్రతిష్ఠిత జనము, సొత్తైన జనము. దేవుని ప్రేమ ఇశ్రాయేలుల పట్ల ఎలా కనపరుస్తున్నాడో చూడండి. అందుకే అంటున్నాడు ఇక్కడ. మళ్ళీ తిరిగి మనము 7వ అధ్యాయంలోకి వస్తాము. 7వ వచనములో, మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. ఎందుకు స్వకీయ జనముగా ఆ ఇశ్రాయేలులను తనకు ప్రతిష్ఠిత జనముగా ఉండునట్లుగా ఏర్పాటు చేసుకున్నాడంటే వాళ్ళల్లో ఉన్న ఆ గొప్పతనాన్ని చూసి కానీ, వాళ్ళు ఆ ప్రజల కంటే అధికులు అని కానీ, ఈ లోకములో ఉన్న ప్రజల కంటే అధికులు అని కానీ, ధనవంతులు అని కానీ, గొప్పవారు అని కానీ, బుద్ధిమంతులు అని కానీ, యోగ్యులు అని కానీ ఏర్పాటు చేసుకొని లేదు. ఆయన కేవలము తన ఉచితమైన ప్రేమ ద్వారానే తన యొక్క జనముగా ప్రతిష్ఠించుకున్నాడు, స్వకీయ జనముగా ఏర్పాటు చేసుకున్నాడు. అదే మాట ఇక్కడ 7వ వచనములో చెప్తున్నాడు కదా. మీరు సర్వజనముల కంటే విస్తారమని యెహోవా మిమ్మును ప్రేమించి మిమ్మును ఏర్పరచుకొనలేదు. అందరికంటే మీరు గొప్పవారని ఏర్పరచుకొనలేదు. సమస్త జనముల కంటే మీరు లెక్కకు తక్కువే కదా. సమస్త జనముల కంటే మీరు లెక్కకు, ప్రపంచంలో ఉన్న జనాభాలో ఇశ్రాయేలుల శాతం ఎంత? తక్కువే కదా అని తెలియజేస్తూ ఇక్కడ అంటున్నాడు చూడండి. అయితే యెహోవా 8వ వచనములో, మిమ్మును ప్రేమించుచున్నాడు గనక తాను మీ తండ్రులకు చేసిన ప్రమాణము నెరవేర్చువాడు గనుకను యెహోవా బాహుబలము చేత మిమ్మును రప్పించిన దాసుల గృహములో నుండి, ఐగుప్తు రాజైన ఫరో చేతిలో నుండి మిమ్మును విడిపించెను. గొప్ప జనమని, అధికులని ఏ యొక్క యోగ్యతను చూసి వారిని దేవుడు ప్రతిష్ఠించుకొనలేదు. నెంబర్ 1. నెంబర్ 2, తనకు స్వకీయ జనముగా ఉన్నట్లుగా వారిలో ఏ యోగ్యత లేనప్పటికీ ఏర్పరచుకున్నాడు. అయితే ఈ మాట మనం గమనిస్తే తీతుకు రాస్తూ 2వ అధ్యాయము 14వ వచనము అక్కడ స్వకీయ సాంపాద్యము అది మరి తేటగా ఒక మాట 3వ అధ్యాయము 14 తీతు పత్రిక 3వ అధ్యాయము 14 వచనం 2:14 కరెక్ట్. తన కోసం పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నట్టు తను తానే మనకు అప్పగించుకున్నాడు. 3వ అధ్యాయం 17 చూడు. తీతు లేదా సరే ఒక మాట కరెక్ట్. 2వ అధ్యాయం 14వ వచనంలో, ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలందు ఆసక్తి గలవారిగా చేశాడు కదా. ఈ మాట కంటే ముందు మలాకీ గ్రంథములో మనం ఒక మాట చూస్తాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయములో మలాకీ గ్రంథము 3వ అధ్యాయములో 17వ వచనము, నేను నియమింపబో దినము రాగా వారు నా వారై నా స్వకీయ సాంపాద్యమయ్యుందురు. నాకు ఈ మాట జ్ఞాపకం రాక మనము తీతులోకి వెళ్ళాను. కానీ మలాకీ గ్రంథములో దేవుని యొక్క ప్రజలకు సెలవిచ్చినటువంటి మాట 3వ అధ్యాయం 17వ వచనములో, నేను నియమింపబో దినము రాగా వారు అనగా ఇశ్రాయేలీయులు నా వారై
నా స్వకీయ సంపాద్యమై ఉందురు. తండ్రి తన్ను సేవించు కుమారుని కనికరించున్నట్లుగా నేను వారిని కనికరింతునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. నా స్వకీయ సంపాద్యము. ఈ మాట అర్థం ఏమిటంటే, నా స్వకీయ సంపాద్యము, నేను సంపాదించుకున్నటువంటి సంపద. స్వకీయ సంపాద్యం అంటే నా పితరులు సంపాదించి ఇచ్చినది కాదు, నా బంధువుల ద్వారా సంక్రమించినది కాదు, నా స్వకీయముగా కష్టపడి నేను సంపాదించుకున్న స్వార్జితము అని స్వకీయ సంపాద్యము అంటారు దాన్ని. అలాగా దేవుడు ఎవరి ద్వారానో ఆ ఇశ్రాయేలు ప్రజలను ఏర్పాటు చేసుకోలేదు. దేవుడే ఆయన వారిని స్వకీయ సంపాద్యముగా సంపాదించుకున్నాడు. ఈ మాట మనం బాగా ఆలోచించాలి. దేవుడు తనకు ఎక్కడ నుంచో ఎవరి ద్వారానో వారిని ఇశ్రాయేలును ఎవరి రికమెండేషన్ ద్వారానో తీసుకోలేదు, స్వకీయ జనముగాను ప్రతిష్ఠిత చేసుకోలేదు. కానీ ఆయనే తన ప్రేమను చూపించి స్వకీయ సంపాద్యముగా సంపాదించుకున్నాడు. అలాగే పేతురు భక్తుడు మనతో మాట్లాడిన మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనములో అక్కడ అంటున్నాడు మన పరిస్థితిని గురించి కూడా. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచినవాడు, గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహములను, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. దేవుని సొత్తైన ప్రజలను అయి ఉన్నారు. మనలను అనగా ఆ ఇశ్రాయేలు జనాంగమే కాకుండా అన్యులమైన మనలను, దేవుని ఎరగని స్థితిలో ఉన్న మనలను, ఆ ఇశ్రాయేలు ప్రజలను ఎలాగైతే ఆ భయంకరమైన కొలిమికలో నుంచి, బాధలలో నుంచి, వేదనలో నుంచి విడిపించి పాలు తేనెలు ప్రవహించి దేశానికి నడిపించాలని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రతిష్ట జనము అని ఎరిగినట్లుగానే అన్యులమైన మనము, దేవుని ఎరగని మనము, దూరస్థులమైన మనము, దేవునికి విరోధముగా జీవిస్తున్న మనము, దేవునికి శత్రువులుగా జీవిస్తున్న మనము, అలాంటి విరోధ భావము కలిగిన మనలను, శత్రువులమైన మనలను ఆయన ప్రేమించి తన సొత్తైన ప్రజలుగా చేసుకొని ఈలాగు ఆయనను ఆరాధించడానికి యోగ్యులుగా చేసి మనలను రాజులు అయిన యాజక సమూహములుగా చేసి నీతిమంతులుగా తీర్చి ఎంత గొప్ప ఆధిక్యతకు మనల్ని నడిపించాడో చూడమని తెలియజేస్తున్నాడు పేతురు భక్తుడు. మనం ఇప్పుడు ఎవరిని? ఆయన సొత్తైన ప్రజలము, ఆయన స్వకీయ సాంపాద్యము. ఆయన తన పవిత్రమైన రక్తాన్ని మన కొరకు చివరి రక్త పొట్టు వరకు కార్చి తన ప్రాణము పెట్టి అలాగూ మనము విశ్వసించగా మనలను సంపాదించుకున్నటువంటి ఆ దేవునికి మనం ఏమై ఉంటున్నాం? ఆయన స్వకీయ సంపాద్యము. మనము ఆయన సొంతంగా సంపాదించుకున్నాడు. ఆయన తన రక్తాన్ని కార్చి సంపాదించుకున్నాడు. ఆయన తన ప్రాణమును పెట్టి మనలను తన పిల్లలుగా సంపాదించుకున్నాడు. తన ప్రాణమును పెట్టి ఆయన మనలను పిల్లలుగా సంపాదించుకున్నాడు అనేటువంటి మాట మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. మనం ఇప్పుడు దేవుని యొక్క పిల్లలము, దేవుని యొక్క స్వకీయ సంపాద్యము, దేవుని యందు పరిశుద్ధపరచబడిన వారమై పరిశుద్ధ
జనము అని లేఖనాలు మనకు చెలవిస్తున్నాయి కదా. ఇంతవరకు మనకు అర్థమైందిగా. మన పాపము ఊపిలో ఉన్నటువంటి మనలను, ఆ పాపానికి వచ్చే శిక్ష అయినటువంటి నరకము అనుభవించవలసినటువంటి మనలను ఆ పాపము నుంచి విడిపించి, ఆ నరకము నుంచి తప్పించి, పాలు తేనెలు ప్రవహించు దేశము లాంటి కంటే దేశము అయిన మన పరలోక రాజ్యము మహిమతో నిండిన ఆ రాజ్యానికి మనలను వారసులుగా చేయడానికి మనలను తాను తన పవిత్రమైన రక్తాన్ని కార్చి ప్రాణము పెట్టి సంపాదించుకున్నటువంటి స్వకీయ సంపాద్యముగా మనలను, తన సొత్తైన ప్రజలుగా మనలను ఏర్పాటు చేసుకున్న దేవుడు ఈ ఉదయకాలం మనకు కనబడాలి కదా. ఆ ఇశ్రాయేలు ఏ విధంగా అయితే వారి యొక్క బాధ నుంచి తప్పించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తున్నాడో, అలాగే మనలను ఈ పాప బంధకాల నుంచి విడిపించాడు, పాపానికి వచ్చే శిక్ష నరకము నుంచి తప్పించాడు, తన పరలోక రాజ్యానికి మనలను ఇప్పుడు నడిపిస్తున్నాడు. మన ప్రయాణం ఇప్పుడు ఎలా ఉంది? ఆ పరలోకానికి. ఈ లోకంలో నుంచి దాటాము, దేవుని యొక్క పిల్లలుగా మార్చబడ్డాము. మన యొక్క ప్రయాణము ఎక్కడికి? ఆ పరలోకానికి. అంతే కదమ్మా. ఇప్పుడు మన ప్రయాణం ఎక్కడికి? ఆ పరలోకానికి. ఆ పరలోకములో ఉండబోతున్నాం. మన జీవిత ప్రయాణము మనలను ఎక్కడికి చేరుతున్నది అంటే పరలోకంలో ఉండడానికి. అలాగే మనం పరలోకంలో చేరాలి అంటే, దేవుని పరిశుద్ధతను ఆవరించుకోవాలి అంటే, ఆ దేవుని గుణాతిశయములను ప్రచురము చేయుచు అన్నాడు పేతురు భక్తుడు. అన్నాడు కదా 2వ అధ్యాయము 9వ వచనములో. అయితే చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము అన్నాడు. ప్రచురము చేయు నిమిత్తము మనము దేవుని సొత్తైన ప్రజలమై ఉన్నాము, దేవుని స్వకీయ సాంపాద్యముగా ఉన్నాము. మనము ఆ దేవుని గుణాతిశయములను ప్రచురము చేస్తూ మన జీవిత ప్రయాణాన్ని సాగించుకొని ఆ పరలోకానికి చేరడానికి సుగమనము చేసుకోవాలి. ఇది ఈనాటి మన యొక్క జీవిత ప్రయాణం యొక్క ఆంతర్యం. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడానికి ఏర్పరచబడిన వారము. మనల్ని ఎందుకు ప్రతిష్ఠిత చేసుకున్నాడు? ఆయన పిల్లలుగా. మనల్ని ఎందుకు రక్తం కార్చి ప్రాణం పెట్టి సంపాదించుకున్నాడు అంటే చెబుతున్నాడు కదా పేతురు భక్తుడు, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము. ఆ గుణాతిశయములు అంటే ఆ దేవుడు ఎవరు, ఆ దేవుని ఔన్నత్యత ఏంటి, ఆ దైవత్వం ఏంటి, ఆయన ప్రేమ ఎలాగూ మనలను చూపించాడు, ఆయన పరిశుద్ధత ఏమిటి అని ఆ గుణాతిశయములను, ఆ దేవుని యొక్క గుణాతిశయములలో ముఖ్యంగా మనము కొన్ని గమనించవచ్చు. మొట్టమొదటిది దేవుడు ప్రేమామయుడు, రెండవది దేవుడు పరిశుద్ధుడు, మూడవది దేవుడు సాత్వికుడు, నాలుగవది దేవుడు దీన మనసు కలవాడు. ప్రేమామయుడు, పరిశుద్ధుడు, సాత్వికుడు, దీన మనసు కలవాడు. ఇలాగూ దేవుని యొక్క గుణగణములు ఉన్నాయి కదా, చాలా ఉన్నాయి. నేను కేవలము 2-3 మాత్రమే మీకు జ్ఞాపకం చేస్తున్నా. అలాంటి వాటిని మనమేం చేయాలి? ప్రచురము చేయాలి. మన యాత్ర ఈ లోకము నుంచి ప్రత్యేకింపబడిన వారమైన దేవుని ప్రజలమై ఉన్న మన యాత్ర ఆ పరలోకములో చేరడానికి ఉన్నటువంటి యాత్రలో మన జీవితంలో ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు మన పట్ల చూపిన ఆ ప్రేమను, ఆ పరిశుద్ధతను మనము ప్రచురము చేయాలి. అలాగూ దేవుని పరిశుద్ధతను మనము ప్రచురము చేస్తూ ముందుకు సాగవలసిన వారం. సరే, మొట్టమొదట నేను ఒక మాట చూపిస్తాను, చూడండి. పరిశుద్ధతలో మహనీయుడు. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము
14వ వచనములో ఒక మాట, పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 14వ వచనములో, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. పేతురు అంటున్నాడు, దేవుడు చెప్పిన మాటను రాస్తూ ఇక్కడ తెలియజేస్తున్నటువంటి మాట, నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది. ఎక్కడ రాయబడి ఉంది? ఎక్కడ రాయబడి ఉంది? ఏంది? లేవియా కాండం 19వ అధ్యాయము 2వ వచనములో, నిర్గమాకాండములో 12వ అధ్యాయంలో, 20 అధ్యాయములు కూడా నిర్గమాకాండములో ఉంది. ఇట్లా 3 చోట్ల చాలా చోట్ల ఉంది. దేవుడు చెప్పాడు, నేను పరిశుద్ధుడను అని వ్రాయబడి ఉన్నటువంటి మాటను, పాత నిబంధనలో ఉన్నటువంటి మాటలను పేతురు భక్తుడు ప్రస్తావిస్తూ, నేను పరిశుద్ధులై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడి అని వ్రాయబడి ఉన్నది అని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడు పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధిని ఆయనకు సొత్తైనటువంటి ప్రజలముగా ఏర్పాటు చేయబడిన మనము, ప్రతిష్ఠిత జనముగా ఏర్పరచబడిన మనము కూడా ఎలా ఉండాలి? దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నేను పరిశుద్ధుడను గనక మీరును సమస్త ప్రవర్తన యందును పరిశుద్ధులుగా ఉండుడి అని దేవుడు సెలవిచ్చిన మాటని ఇక్కడ ప్రస్తావిస్తున్నాడు. అంటే దేవుడు పరిశుద్ధుడు గనక మనం అన్ని విషయములలో పరిశుద్ధులముగా ఉండాలి. ఆ పరిశుద్ధుడైనటువంటి దేవుని మనం ప్రచురము చేయాలి అంటే మనం ఏముండాలి? పరిశుద్ధముగా ఉండాలి. అంటే ఇక్కడికి వచ్చి, ప్రభువా నేను ఇలాంటి పాపిని, అయినా మీరు ప్రేమించి నన్ను నీ సొత్తైన ప్రజలుగా, నీ స్వకీయ సాంపాద్యముగా, మీ పిల్లలముగా మమ్మల్ని చేసుకొని ఇంతటి యోగ్యతకు మమ్మల్ని నడిపించిన దేవా అని ఆయనను మనము ప్రచురము చేయాలి, అనగా ప్రకటించాలి, తెలియజేయాలి అని దీని యొక్క అర్థము. నేను ఒక సంఘటనను తెలియపరిచి సమయాన్ని బట్టి మనం ముగిద్దాం. పాత నిబంధన గ్రంథములో యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనములో, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనములో, వారి కంఠస్వరముల వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనము మధ్యన నివసించువాడను, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కన్నులారా చూచి తిని అనుకొంటిని. ఈ మాట ప్రవక్త అయినటువంటి యెషయా, ప్రవక్త అనగా రాబోవు సంగతులను ప్రకటించడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్న వారికి ప్రవక్తలు అని పేరు. ప్రవక్త అనగా ప్రవచించువాడు, ప్రచురము చేయువాడు. ఎవరి పక్షాన? దేవుని పక్షాన. దేవుడు శరీరధారిగా యేసుక్రీస్తుగా జన్మించక మునుపు ఆయన అదృశ్య స్వరూపువై ఉన్నటువంటి తండ్రి అయిన దేవుడుగా ఉన్నప్పుడు, కంటికి కనబడని దేవుడుగా ఉన్నప్పుడు ఆయన తన వాక్కు ద్వారా మాత్రమే వారితో మాట్లాడుకుంటూ వచ్చాడు. ఆ వాక్కు ద్వారా మాట్లాడుకుంటూ వచ్చినటువంటి దేవుడు తన ప్రత్యక్షతను తన దైవజనులకు తాను నియమించుకొని ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ ప్రవక్తలకు తన వాక్యాన్ని తన ప్రత్యక్షత వెలుగులో ప్రకటిస్తూ, మీరు ఇలాగు చెప్పండి, మీరు ఇలాగు చెప్పండి, మీరు ఇలాగు చెప్పండి అని వారికి బోధిస్తూ వారి చేత చెప్పించేటువంటి వాడు. ఎందుకు? ఆయన శరీరధారిగా లేడు కాబట్టి.
ఆయన కొందరిని ప్రవక్తలుగా ఏర్పాటు చేసుకొని వారికి తన మాటలు అందించి ఇలాగ బోధించండి, ఇలాగ చెప్పండి, ఇలాగ తెలియజేయండి అని వారి ద్వారా చెప్పించేటువంటి వాడు. అలాంటి వారిలో ఒక మంచి ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రవక్త యెషయా ప్రవక్త ఒక దర్శనము చూశాడు. ఏమిటా దర్శనం అంటే మొదటి వచనములో నుంచి, అత్యున్నతమైన సింహాసనమునందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని. ప్రవక్త అయిన యెషయా అంటున్నాడు, ఆ పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉంది. ఆ సింహాసనము మీద, అత్యున్నతమైన సింహాసనము మీద ఆసీనుడై ఉండగా నేను చూసి తిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరావులు నిలిచి ఉండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకొనుచు 2తో ఎగురుచూ ఉండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరములతో గడప గుమ్మములు పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా నేను చూచి తిని అంటున్నాడు. అంటే దేవుడు తన ప్రవక్త అయినటువంటి యెషయాకు తన యొక్క దర్శనాన్ని ఎలా చూపించాడంటే, ఆయన పరమందు అత్యున్నతమైన సింహాసనము, అమరత్వము కలిగిన వాడై ఎవరూ సమీపించరాని తేజస్సులో ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉండగా ఆయన చొక్కాయి అంచులు దేవాలయమంతా ప్రకాశిస్తున్నాయి. అంటే ఆయన ధరించినటువంటి ఆ యొక్క వస్త్రములు, వాటి యొక్క మహిమ ఆ దేవాలయం అంతా నిండుకొని ఉండెను అని వ్రాయబడి ఉంది. అంతటి పరిశుద్ధుడు ఆయన, ఆయన మహిమతో నిండినటువంటి వాడు అని మనం ఇక్కడ గమనించవలసిన మాటలను మనం జ్ఞాపకము చేస్తున్నాను. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. దేవాలయము అంటే నాకు అనిపించింది, నేను ఈ వాక్యం చదువుకునేటప్పుడు, అంటే పరలోకములో కూడా దేవాలయం ఉందా? పరలోకం అంటే మామూలుగా అంతా ఒకటే ఉంటుంది అనుకుంటున్నానే అనిపించింది నాకు దేవుని వాక్యం చదువుకునేటప్పుడు. అవును, పరలోకమును కూడా రాజవీధులున్నాయి, ముత్యములతో కట్టబడిన భవనం అది. ఆ పరలోకం అనేది 12 ముత్యములు, తర్వాత బంగారుమయమైనటువంటి పట్టణము అది. రాజవీధులు కలిగిన, బంగారుతో ఏర్పాటు చేయబడిన పట్టణము కలిగిన, వీధులు కలిగిన పట్టణం అది. అందులో దేవాలయము అనగా ఒక ప్రార్థనా మందిరము. దేవాలయం అన్నదానికి ప్రార్థనా మందిరం అనేది మనకు బైబిల్ గ్రంథములో తెలియజేస్తున్నటువంటి మాట. దేవాలయం అంటే ఏదో కాదు, ప్రార్థనా మందిరం. ఆ ప్రార్థనా మందిరం అంటే ఏదో కాదు, సంఘం. పరలోకమందును కూడా సంఘం ఉంది. ఆ దేవుని చేత రక్షింపబడి ఆ పరలోకములో చేరిన వారందరికీ ఆ దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్నప్పుడు అందరూ అక్కడ ఆయనను ఆరాధించే గొప్ప భాగ్యం అది. ఆ మహిమ ప్రదేశం అది. ఆయన వస్త్రములు ఆ దేవాలయమంతా ఆవరించి ఉంది తెల్లటి మహిమతో. అంతటి మహిమ కలిగిన ఆ దేవుని దర్శనాన్ని ఆ దేవుడు తన ప్రవక్త అయిన యెషయాకు చూపించినప్పుడు అది చూసినటువంటి వాడు ఆయన అంటున్నాడు, చూడు, అక్కడ ఆయనకు పైగా శరావులు నిలిచి ఉండిరి. శరావులు అంటే దేవుని దూతలు. కింద పుట్నోట్లోనే పోయింది బైబిల్ గ్రంథంలో కదమ్మా. శరావులు అంటే దేవుని దూతలు. అక్కడ మహాదూతలు అని రాయబడి ఉంది. దూతలకు మహాదూతలకు ఉన్నటువంటి తేడా ఏం లేదు. అక్కడ దేవుడు మన కొరకు తన పరమందు
ఇండ్లను నిర్మిస్తున్నాడు అని యోహానుకు భక్తుడైనటువంటి యోహానుకు ప్రత్యక్షతను తెలియపరిచినప్పుడు రాసినటువంటి మాట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో మొదటి 3 వచనాలు మనం చదివితే, నేను వెళుతున్నాను, మీ కొరకై స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను, నేను మరలా వచ్చి మిమ్మల్ని ఆ స్థలములో ఉంచడానికి తీసుకొని వెళతాను అని చెప్పాడు. అంటే మనకొక స్థలాన్ని సిద్ధపరిచారు అక్కడ మనకు ఈ లోకములో ఏ స్థితిలో మనం జీవిస్తున్నామో దాన్ని బట్టి గ్రేడింగ్ ఉంటుంది అక్కడ. అర్థమవుతుందా? ఇక్కడ మనము ఎంత పవిత్రతగా జీవిస్తున్నాము, నమ్మిన తర్వాత, దేవుని చేత ఏర్పాటు చేయబడిన తర్వాత, దేవుని ప్రజలముగా, దేవుని సొత్తైన జనాంగముగా మార్చబడి దేవుని పిల్లలముగా మనము ఎంతటి పరిశుద్ధతలో, ఎంత ఆయనను ఆనుకొని, ఎంత ఆయనను మహిమను మనం ఆస్వాదించుకుంటూ జీవిస్తున్నామో ఆ గ్రేడింగ్ అది మనకు తెలియదు. ఆ కొలత నీళ్లను కొలచగలిగిన దేవుడు ఆయన, మనం కొలచలేము. పడితో నీళ్లను కొలచలేము కదా. అలాంటిది కొలతలు చేయగలిగిన ఆ దేవుడు మనలను అక్కడ గ్రేడింగ్ చేసి ఎంత మనం అధికంగా బాగా ఆత్మీయతలో పరిశుద్ధతలో ఉంటామో అంత దగ్గర మనకు స్థలాలను ఇస్తాడు. అర్థమవుతుంది కదా. ఇప్పుడు దేవుని దగ్గర పరలోకములో మనము చేరుతాం. ఎక్కడ ఈ లోకం విడిచినప్పుడు, లేదా లోకము ఎత్తబడినప్పుడు, పునరుత్థానంలో మనం ఎత్తబడినప్పుడు, లేక చివరి దినాలలో దేవుడు వచ్చినప్పుడు, మనము దేవుని సన్నిధికి చేరినప్పుడు మనకు అక్కడ స్థలం ఎలా ఉంటుంది, ఎక్కడ ఉంటుంది అంటే, ఎంత పరిశుద్ధత కలిగి ఈ లోకంలో జీవించామో ఆ పరిశుద్ధతను బట్టి అక్కడ మనం దేవునికి దగ్గరగా ఉంటాం. మనం ఇక్కడ నమ్ముకొని కూడా ఆరాధిస్తూ కూడా మనం ఇంకా ఆ పరిశుద్ధతను ఎరగక అపవిత్రతలో జీవిస్తే ఆ దేవుని సన్నిధిలో దూరంగా ఉంటాం, ఎక్కడో పారేసిన వారి లెక్క ఉంటాం. ఇంకొక మాట చెప్తాడు పేతురు రాసిన పత్రికలోనే, 2వ పత్రిక 2వ అధ్యాయం 4వ వచనమా, దేవదూతలు సైతం పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళమందలి కటిక చీకటి గల విలములో కావలి ఉంచెను. దేవుని దూతలంటే మనమే. దీనికి చాలా ఉన్నాయి రెఫరెన్సులు. మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క దూతలు అంటాడు అక్కడ. యాజకులు సైన్యములకు అధిపతికి యెహోవా యొక్క దూతలు. ఆ యాజకులు ఎవరు? పేతురు అన్నాడు కదా ఇప్పుడే మనం చూసిన మాటలో. అయితే ఆశ్చర్యకరమైన వెలుగులో నుంచి మళ్ళీ చీకటి నుంచి వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము మీరు ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహము. మనం ఏర్పరచబడిన మానము, రాజులైన సమూహము, రాజులైన యాజకులము. ఈ రాజులైన యాజకులు ఇది సైన్యములకు అధిపతి యెహోవా యొక్క దూతలు. అంటే మనము దేవుని దూతలము. ఇంకా చాలా ఉన్నాయి రెఫరెన్సులు. మనము దేవుని దూతలము. మనం దేవుని చేత ఏర్పరచబడిన వారమై దేవునికి యాజక సమూహముగా ఉన్నటువంటి వారము. ఈ యాజకులే దేవుని దూతలు, సైన్యములకు అధిపతి యెహోవా దూతలు అంటాడు మలాకి గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనములో. అలాగైతే మనము ఆ నమ్మిన తర్వాత ఎంత పవిత్రతలో మనము జీవిస్తున్నామో ఆ పవిత్రతను బట్టి మనకక్కడ దేవుని సన్నిధిలో నివాసము దొరుకుతుంది. నరకమైతే తప్పిపోతుంది. ఒకసారి నీవు నమ్మి బాప్తిసం తీసుకొని రక్షించబడి ఆయన శరీరములో, ఆయన రక్తములో పాలు పొందుతున్నావో నీకు వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆయన మనల్ని మళ్ళీ నరకానికి పంపడు. కానీ దేవదూతలు సైతం పాపము చేసినప్పుడు వారిని విడిచిపెట్టక పాతాళమందలి కటిక చీకటి గల బిలములో వారిని కావలి ఉంచనడిగా. పాతాళమేముంది? నరకం. ఆ నరకములో అమ్మో, ఓ నాయనో, ఓ దేవుడు అని కాకలి వేసంటే ఆడు చూస్తుంటూ అంటాడు దేవుడు. ఎందుకు? ఇక్కడ నమ్మి కూడా నువ్వు జీవించవలసిన పవిత్రతలో జీవించకుండా, పరిశుద్ధతలో జీవించకుండా నువ్వు పాపము చేస్తున్నావు. కాబట్టి తిరిగి నీ పాపాన్ని బట్టి ఒకసారి రక్షించబడిన నిన్ను తిరిగి పాపంలోనికి చేర్చకుండా ఆయన అక్కడ పెడతాడు కావాలి. అది చూచంటామా? ఒకరోజు కాదు, ఒక నెల కాదు, అక్కడ కేకలేచ్చంటే ఆ బాధను చూడలేము. ఎందుకంటే ఎవరన్నా ఒకరు చనిపోతే ఆడోళ్ళు ఏడ్చంటారు, ఇంకా చాలేమ్మా వినలేకుండా అంటారా లేదా?
ఇంకా చాలే తల్లి, ఇంకా ఏడ్చినావులే చాలేమ్మ అంటాము. ఈడ ఒకరోజు ఏడ్చంటేనే చాలేమ్మ అంటున్నాము. ఆడ రోజు ఏడుచంటే చూసుకుంటూ ఉంటామా? ఉండాలా? అంటే దీని అర్థం నేను ఎందుకు ఈ మాట మీకు తెలియజేస్తున్నానంటే, నమ్మినాము అని చెప్పి, రక్షణ పొందినామని చెప్పేసి, బాప్తిసం తీసుకున్నామని చెప్పి, దేవుని దగ్గరికి వచ్చి దేవుని యొక్క శరీరంలోను రక్తంలోను పాలు పంపులు పొందుతూ కూడా తిరిగి మనం పాపము చేస్తే అక్కడ కావలి ఉండాల్సి వచ్చాది, అది చూసుకుంటూ ఉండాల్సి వచ్చాది, అది వినుకుంటూ ఉండాల్సి వచ్చాది. జాగ్రత్త సుమా. దేవుడు మనలను మహాదూతలుగా ఎంచుకొని తన దగ్గర సమీపముగా ఉంచుకోవాలి అంటే మనం ఇక్కడ పరిశుద్ధత కలిగి జీవించాలి, పవిత్రత కలిగి జీవించాలి. తిరిగి పాపము చేయడానికి ఎలాంటి పరిస్థితుల్లోనూ మనము అమ్ముకోకూడదు. ఆయన మనల్ని స్వరక్తం ఇచ్చి కొన్నాడు, సొత్తైన జనాంగముగా చేసుకున్నాడు. అట్టి ప్రజలమైన మనము, అట్టి స్వకీయ జనమైనటువంటి మనము, అట్టి స్వకీయ సాంపద్యమైనటువంటి మనము, ఆ దేవుని చేత కొనబడిన వారమైన మనము అమ్ముడు పోకూడదు. మళ్ళీ తిరిగి ఈ శరీరానికి, ఈ లోకాశలకు, ఈ బంధుత్వాలకు, ఈ ఆచార పద్ధతులకు అమ్మడపోకూడదు. అమ్మడపోతే అక్కడ చూసుకుంటూ ఉండాల్సి వచ్చాది. అదే అందుకే రాయించాడు పేతురు భక్తునితో ఆ మాట. కాబట్టి ఆ పరిశుద్ధుని యొక్క పరిశుద్ధతను ప్రచురము చేయి పిల్లలముగా మనం అక్కడ ఉండాలి. సమయమైంది, ముగిస్తాను. ఇక్కడ సర్వలోకం ఆయనతో మహిమతో నిండి వారు అక్కడ ఆ శరాబులు అంట ఎలా ఉండారంట, 6 రెక్కలు ఉన్నాయి. 2 రెక్కలతో తన కళ్ళు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో తమ పాదాలు కప్పుకుంటున్నారు, 2 రెక్కలతో ఎగురుతున్నారు. 6 రెక్కలు కలిగినటువంటి శరాబులు 2 రెక్కలతో తమ కళ్ళు కప్పుకుంటున్నారు. ఎందుకు తెలుసా? దేవా, ఇంతటి మహిమను మేము చూడలేం. మోషే అన్నాడు, ఎప్పుడు మీరు మాతో ఊరికే మాటలతో మాట్లాడుతున్నారు, కానీ నేను నిన్ను చూడాలనిపిస్తుంది దేవా, నాకు నిన్ను చూపించవా, నాకు నీవు చూపించవా అని అడిగాడు. మోషే, ఏ నరుడు నన్ను చూసి బ్రతక నేరడు. బైబిల్లో ఉన్నటువంటి మాటలు చెప్తున్నా. చూసి బతక నేరడు కనుక ఇదిగో నువ్వు అంతగా ఆశపడుతున్నావు, కానీ నేను అలా వెళ్ళిపోతుంటాను. నా వెనుక వీపును నీవు ఆ బండ సందు నుంచి మాత్రమే గమనించు, లేదంటే సచ్చావు. ఏ నరుడు కూడా ఆయన మహిమను చూసి బ్రతకలేడు. అంతటి మహిమ ఆ యొక్క పరిశుద్ధతలో మనం ఉండాలంటే ఎలా జీవించాలి? మన యొక్క జీవితం ఎలా ఉండాలి? అంతటి పవిత్రతకు యోగ్యులముగా మనము జీవించాలి. అప్పుడే మనము ఆ పవిత్రుడైనటువంటి, ఆ పరిశుద్ధుడైనటువంటి ఆ గుణాతిశయమును మనం ప్రచురం చేయడానికి యోగ్యులము, అర్హులము. అందుకే అంటున్నాడు ఈయన అక్కడ, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే అంటున్నాడు. 5వ వచనములో ప్రవక్త అయినటువంటి యెషయా చెబుతున్నటువంటి మాట, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనముల మధ్య నివసించువాడను, నేను నశించి తిని. రాజును సైన్యములకు అధిపతికి యెహోవాను నేను కన్నులారా చూసి తిని. అయ్యా, ఓ దేవా, ఆయన మనసులో అనుకుంటున్న మాట, ఇంత గొప్ప భాగ్యము వాళ్ళు ఆ యొక్క శరాబులు 2 రెక్కలతో తమ కళ్ళు కప్పుకొని, 2 రెక్కలతో తమ పాదాలు కప్పుకొని. అంటే అర్థం ఏమిటంటే మన పాదములు పాపానికి నిదర్శనం కనుక ఆ పాపము దేవునికి కనపడకూడదు, ఆ పాపం అనేదే మనకు అంటకూడదు. కాబట్టి ఆ ఉన్నటువంటి 2 రెక్కలతో మన పాదాలను కప్పుకోవాలి. దేవుడు వీటికన్నిటికీ చాలా ఉన్నాయి బైబిల్ గ్రంథంలో నిదర్శనాలు. మనకు సమయాన్ని బట్టి నేను ఊరికే క్లుప్తంగా హెల్ప్. ఆ దేవుడు ఇచ్చినటువంటి ఆ పవిత్రతను మనం ఎలా కాపాడుకోవాలో మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఇక రెండవది, 2 రెక్కలతో ఎగరాలి. అది ఎక్కడ ఎగరాలి? ఆయన సన్నిధిలో ఎగరడానికి మనకు కాదు, ఆయన చుట్టూ ఎగరడానికి. అలాగ ఎగురుతూ ఉన్నారు. అక్కడ ఎగురుతూ పరిశుద్ధుడు 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 అని ఆ శరాబులు గాన ప్రతిగానములతో ఆరాధిస్తూ ఉంటే ఆ దృశ్యమంతా చూశాడు ప్రవక్త అయినటువంటి యెషయా. చూసి అంటున్నాడు, అయ్యో అంటున్నాడు. ఎంత బాధపడుతున్నాడో తెలుసా?
అది బాధతో ఆవేదనతో పలికినటువంటి మాట. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే, నేను కూడా ఆ శరాబులు ఆరాధించినట్టు పరిశుద్ధుడు 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 నేను ఆరాధించింటే ఎంత బాగుండు, కానీ నేను అపవిత్రమైన పెదవులు గలవాడను. ఏకి లేస్తే అబద్ధమే, లేచింది మొదలు అబద్ధమే, చిన్న దానికి అబద్ధమే. అవునా కాదా? మాట్లాడుతున్నామా లేదా? అదే మన పెదవులకున్న అపవిత్రత. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడనే, నేను పాపంతో నిండిన వాడనే, నేను ఎలాగో ఆ పరిశుద్ధతను కొనియాడగలను, నేను ఎలాగో ఆ మాటలు మాట్లాడగలను, అయ్యో అంటున్నాడు. ఎంత బాధపడుతున్నాడో ఆ దృశ్యాన్ని చూసి, ఆ శరూపులు ఆరాధిస్తున్న వైభవాన్ని చూసి, ఆ దృశ్యమంతా చూసిన ఆ ప్రవక్త అయిన యెషయా, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను దేవా, నేను వారిలాగా స్తుతించింటే ఎంత బాగుండు, నేను స్తుతించలేకపోతున్నానే నిన్ను, నా పెదవులతో నా హృదయం విప్పి నిన్ను నేను స్తుతించలేకపోతున్నానే. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, అయ్యో నేనెంత అపవిత్రమైన పెదవుల గల వారి మధ్యన నేను జీవిస్తున్న వారిని గనక నేను కూడా అపవిత్రమైపోయానే అని ఎవరంటున్నాడు? ఏ దాసుడైతే తన పక్షాన నిలబడి తన మాటలు ప్రకటించాలని ఏర్పాటు చేసుకున్నటువంటి ప్రవక్త అయిన యెషయా ఈ మాట చెప్తున్నాడు. దేవుని మాటలు ప్రకటించడానికి ఏర్పాటు చేయబడినటువంటి ప్రవక్త, అలాంటి ప్రవక్తే ఆ మాటలంటే మన పరిస్థితి ఏంటి? ఆలోచిస్తున్నారు కదమ్మా. ఈ చెమట వచ్చంటే ఇంకా చాలేవయ్యా, ఇంకెందుకు ఊరికి ఇవన్నీ అంటారా? ఒక్క నిమిషం ముగిస్తున్నాను ఇక. కాబట్టి ఆయన పరిశుద్ధతను మనము ప్రచురింపు చేయాలి అంటే మనము పరిశుద్ధులముగా ఉండాలి. యెషయా ఎంత బాధపడ్డాడో ఈ ఉదయకాలం మనము కూడా నిజమైనటువంటి ఆరాధన, దేవుని దాసుని ద్వారా ఆరాధనకు సహాయకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక మాట విన్నాం. ఏమిటంటే, మనం ఎంతవరకు యోగ్యులం కదా, ఆయనను మనం ప్రకటించడానికి మనం ఎంతవరకు అర్హులం, ఆ మాటను తెలియపరిచాడు. కాబట్టి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. నేను నమ్మినాను అనుకుంటున్నాను తండ్రి, అయినా నాలో ఈ బలహీనతలు ఉంటున్నాయే. ఆ బలహీనతలు మనకే నేరారోపణ చేస్తాయంటాడు. ఎవరు? ప్రవక్త మన దేవుని భక్తుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 20-21 వచనం అనుకుంటాను. అక్కడ మీ హృదయం ఏ విషయమందు నేరారోపణ చేయునో వాటిని అంటాడు. అక్కంటే మన హృదయమే మనకు నేరారోపణ చేస్తుంది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏ విషయంలో మనం తప్పిపోతున్నామో ఆ తప్పిపోతున్న విషయము, నువ్వు తప్పు చేస్తున్నది నీ భార్యకు తెలియకపోవచ్చు, నువ్వు తప్పు చేస్తున్నది నీ భర్తకు తెలియకపోవచ్చు, నువ్వు తప్పు చేస్తున్నది నీ తల్లిదండ్రులకు తెలియకపోవచ్చు, నువ్వు తప్పు చేస్తున్నది నీ పిల్లలకు తెలియకపోవచ్చు, కానీ నీ హృదయానికి తెలుసు. అందుకే అంటాడు కదా, 3వ అధ్యాయము 20 వచనమేనా, మొదటి పత్రిక 3వ అధ్యాయము 20 వచనం అనుకుంటా. అక్కడ మన హృదయము ఏ విషయంలోనైతే మనకు దోషారోపణ చేయునో వాటిని మనము చేయకుండా ఉండాలి అనేటువంటి చదువుదామా. అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు కనుక మన హృదయము ఏ విషయములలో మన యందు దోషారోపణ చేయునో ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతిపరుచుకుందుము అంటున్నాడు. మన హృదయములను సమ్మతిపరుచుకుందాం. ఎక్కడ? ఎవరితో? దేవుని దగ్గర. దేవునితో సమ్మతిపరుచుకోవాలమ్మా. ఇప్పుడు విన్నటువంటి మాటలు అయ్యా, నిజంగా మనము నమ్మినప్పటికీ కూడా మనం ఇంకా ఏ విషయంలో తప్పిపోతున్నామో, ఏ విషయంలో తప్పు చేస్తున్నామో అది మన హృదయమే మనకు దోషారోపణ చేస్తుంది తప్పకుండా. ఈ మన హృదయం మనకు దోషారోపణ చేసినప్పుడు దాన్ని ఏం చేయాలి? మనం ప్రభు దగ్గర, దేవా ఎందుకు నాకు ఇలాంటి ఆలోచన ఇచ్చావు, ఎందుకు నాకు ఇలాంటి తప్పిదాన్ని చేయడానికి సంకల్పించావు, ఎందుకు నాకు ఇలాంటి పరిస్థితులు ఆవరింపజేశావు అని మనము దేవుని ఎదుట పశ్చాత్తాపపడి దేవునితో మనం ఏం చేయాలి? సమ్మతి పడాలి. దేవా నన్ను క్షమించు,
దేవా నన్ను క్షమించు, నేను నిన్ను ఎరిగి కూడా నేను ఇలాంటి బలహీనతలో ఉంటున్నాను, నేను తెలుసుకొని కూడా నేను పాపాన్ని ఒప్పుకొని కూడా మళ్ళీ నేను ఇలాంటి పాపంలోనికి కూరుకుపోతున్నాను, తండ్రి నన్ను క్షమించని ఆ విషయంలో దేవుని ఎదుట మనము సమ్మతి తెలియపరుచుకొని మన పరిశుద్ధతను మనము కాపాడుకుంటే దేవుని పరలోక రాజ్యములో మహిమలో మనము ఉండగలుగుతాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన. పరిశుద్ధమైన మా ప్రభువా, మీ సన్నిధి మాతో ఉంచి మాట్లాడిన మాటలను బట్టి స్తోత్రం చెల్లించుకొనిస్తున్నాము నాయనా. విత్తబడిన వాక్యము మీ పిల్లల హృదయాలలో మీ కార్యం జరిగించుటకు ఉపయోగించుమని ప్రార్థిస్తున్నాము. దేవా, ఇదిగో పరీక్షల్లో 10వ తరగతి పరీక్షల్లో తప్పిన పిల్లలు, మరి ఆ పిల్లల విషయమై మళ్ళీ పరీక్షలు రాయడానికి సిద్ధపడుతున్నారు. మీరు జ్ఞాపకము చేసుకోనండి, వారికి మీ సహాయము మీ జ్ఞాన వివేకములను అందించండి. బుద్ధి జ్ఞానములు నీ యందు గుప్తములై ఉన్నాయని ఎరిగిన వారమై ప్రార్థిస్తున్నాం. ప్రభువా, మీ దాసుడు డేవిడ్ బ్లెస్సింగ్టన్ను మీ కృపచేత జ్ఞాపకము చేసుకొని డాక్టర్లకు మంచి సమయస్ఫూర్తి సమయ జ్ఞానం అనుగ్రహించి మంచి ఆపరేషన్ జరిగించి తిరిగి మీ పరిచర్యలోనూ మీ సేవలోనూ నిలబెట్టుకోవడానికై నడిపించిన దేవా స్తోత్రము చెల్లించుకొనుచున్నాం. తండ్రి, మీ దాసుని కనికరించి బలపరిచి సంపూర్ణమైన ఆరోగ్యముతో ఇంకనూ నీ సేవలో పరిచర్యలో నీవెలాగూ ఏర్పాటు చేసుకొని మరి నియమించుకున్నావో అట్టి కార్యమును నెరవేర్చడానికి బలంగా వాడబడు సాధనముగా ఉండునట్లు సహాయము చేయమని, ఆరోగ్యం అనుగ్రహించమని, కుటుంబాన్ని ఆదరించమని, ఏ విధమైన కష్ట నష్టములకు గురి కాకుండా కాపాడమని, స్థానిక సంఘాన్ని మీ కృపగల హస్తాలకు అప్పజెప్పుకుంటూ సంఘంలోని ప్రతి కుటుంబాన్ని ప్రతి మీ పిల్లలను నీ పరిశుద్ధతలో నీకు మహిమకరంగా వాడబడినట్లు సహాయం చేయమని రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.